బాలకృష్ణ సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా ఏదంటే అది ఆదిత్య 360. టైం ట్రావెల్ అయితే చాలా బాగుంది. కత్తులతో కాదు, కంటి చూపుతో చంపేస్తా. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకీర్ హుసేన్. సో ఆదిత్య 369 మూవీ మన అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు అనమాట. ఒకప్పుడు నిజంగా ఇది ఒక సెన్సేషనల్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. సంగీతం శ్రీనివాస్ గారి దర్శకత్వంలో ఈ మూవీ అనేది రావడం జరిగింది. అయితే దీనికి మ్యూజిక్ కూడా ఇళయరాజా గారు అందించడం, అట్లానే బాలయ్య బాబు గారి నటన ఈ మూవీకి నిజంగా ప్లస్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుంటే నిజంగా సో ఆ టైంలోనే ఒక ఒక టైం మీద వచ్చిన మూవీ అనే చెప్పుకోవచ్చు. అప్పటికి మన ఇండియాలో కూడా అప్పటి వరకు ఏ దర్శకుడు కూడా ఇలాంటి మూవీని అయితే తీసుకురావడం అనేది అప్పటి వరకు జరగలేదు. సో అయితే ఈరోజు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర మూవీ రిలీజ్ కావడం, అట్లానే ఆ మూవీలో ఆ టైం ట్రావెల్ మిషన్ ఏదైతే ఉంటుందో సో అది ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. సో ఆ మూవీ టైంలో దీన్ని ఎట్లయితే అక్కడ పెట్టారు మూవీలో మనకి చూపించారు. సో ఇక్కడ ఈరోజు పెట్టడం కూడా జరిగిందనమాట. సో ఇక్కడ ఇంకా ఆడియన్స్ కావచ్చు, బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కావచ్చు, ఇక్కడ రచ్చ చూస్తుంటే నిజంగా ఆ రోజు ఆ టైంలో మూవీ రిలీజ్ అయినప్పుడు ఎలా అయితే ఉంటుందో సో ఇప్పుడు మళ్ళీ రిలీజ్ కూడా ఎంత హడావుడి ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఒకప్పుడు నిజంగా బాలయ్య బాబు గారి గురించి చెప్పడం అంటే ఇప్పటికి ఆయన గ్రేస్ తగ్గలేదనే చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా అన్స్టాపబుల్ అంటూ, అన్ప్రెడిక్టబుల్ అంటూ అదే గ్రేస్ తోటి ముందుకెళ్తున్నారు. అంతేకాదు ఆదిత్య 369 ఎలా అయితే వచ్చిందో ఇప్పుడు మోక్షజ్ఞ గారితో కూడా ఇదే ఫ్యాంటసీ మూవీ తీయబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇక అభిమానులు అయితే రచ్చ మామూలుగా లేదు. సో ఒకసారి మనం కూడా ఎక్కి చూద్దాం. చూడండి ఆ టైంలో ఎలా అయితే ఉంటుందో టైం మిషన్ అప్పుడు మూవీలో ఎలా చేశారో సో ఇప్పుడు కూడా అట్లానే ఉందన్నమాట అరేంజ్మెంట్స్ మొత్తం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం దీన్ని కూడా. సో నాకు కూడా టైం ట్రావెల్ చేస్తున్నంత ఫీల్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా టైం ట్రావెల్కి వెళ్తున్నాం అనమాట మనం కూడా. సో ఇటువైపు చూపి ఒకసారి. సో ఇక్కడ బటన్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. సో ఒకప్పుడు ఎలా ఉంటుందో సో ఫస్ట్ మనం ఎక్కినప్పుడు అది ఎట్లయితే ఆన్ ఆఫ్ అవుతుందో అట్లానే మూవీలో చెప్తారు కదా టైం ట్రావెల్ది. సో అట్లానే ఆడియో కూడా బయటికి అట్లానే పెట్టారు ఇక్కడ. ఓకే చూస్తున్నారు కదా నిజంగా టైం ట్రావెల్ చేసినంత ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో ఇది ఇప్పటికీ ఒక 2 days వరకు అలానే ఉంచుతారు అంటున్నారు. సో ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే వచ్చి ఇక్కడికి చూడొచ్చు. సో హాయ్ మేడం. హలో అండి. హలో. మీరు ఏజ్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది? నేను కూడా అఫ్కోర్స్ నేను మా కిడ్స్తో వచ్చాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ వాళ్ళకి చూపించాలని చెప్పి. నేను చిన్నప్పుడు ఇంతే ఎక్సైటెడ్ ఉన్నా ఈ మూవీ వచ్చినప్పుడు. అండ్ బాలయ్య గారు వాజ్ లైక్ వెరీ సూపర్ హీరో అప్పుడు బూమింగ్లో చిరంజీవితో పాటు గారు. సో ఈ మూవీలో హీ లుక్స్ వెరీ హ్యాండ్సమ్ అండ్ యాక్టింగ్ అండ్ పాతకాలంలో శ్రీకృష్ణదేవరాయలుగా చేసిన యాక్టింగ్ మటుకు చాలా బాగుంది. ఎవ్రీ టైం మేము చిన్నప్పుడు పెరిగినప్పుడు ఇంటికి వీసీఆర్ తెచ్చుకున్నా కూడా ఈ ఒక క్యాసెట్ మేము కంపల్సరీ సమ్మర్ హాలిడేస్లో చూసేవాళ్ళం. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఐ థాట్ నా కిడ్స్ కూడా మేము చూపించాలి అని చెప్పి నేను ఆల్మోస్ట్ అదే 5th క్లాస్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు మళ్ళీ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్ ఎక్సైటెడ్. అందుకే వాళ్ళు ఇక్కడ ఉన్నాము. అండ్ వీ వెరీ ఎక్సైటెడ్ టు సీ ఇట్. మోర్ దెన్ మీ నా కిడ్స్కి చూపించాలి అని చెప్పి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. హోల్ ఫ్యామిలీతో పాటు వచ్చాము చూడాలని చెప్పి. అండ్ ట్రావెలింగ్ టైమ్ మెషిన్ ఇస్ వెరీ ఎక్సైటింగ్. ఓకే నిజంగా టైం ట్రావెల్ ఉంటే ఒకసారి పాస్ట్కి వెళ్ళి ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఏం చేంజ్ చేసుకుంటారు? ఐ మీన్ అలాంటి ఆప్షన్ ఏదైనా ఉంటే డెఫినెట్గా నథింగ్ యాజ్ ఆఫ్ నౌ. నాకు అంత థాట్ ఏం రావట్లేదు. బట్ చేంజ్ చేయాలి అంటే ఫ్యూచర్ బాగుండాలి అని కొంచెం కష్టపడి బాగా చదువుకునేదాన్ని ఇంకా వుడ్ బీ ఇన్ వెరీ బెటర్ పొజిషన్ దెన్ వాట్ ఐ యామ్ రైట్ నౌ. సో ఏం చెప్తారు ఫైనల్గా బాలయ్య బాబు గారు? ఆయన సినిమాస్ అన్నీ అసలు చెప్పక్కర్లేదు, ఒక్కొక్కటి కళాఖండం. అండ్ ఎవర్ ఎక్సైటెడ్. అండ్ ఓల్డ్ మూవీస్లో అయితే ఆయన యాక్టింగ్ చాలా 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 బాగుండేది. ఆయన కైండ్ ఆఫ్ డాన్స్ కానీ, ఆయన ఫైట్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ మళ్ళీ చాలామందికి రాదు. ఎస్పెషలీ ద డైలాగ్ డెలివరీ, తెలుగు ఉద్ధారణ అవన్నీ ఆయన వచ్చేవే కావు. ఇప్పుడు చాలామందికి కూడా తెలుగు పలకాలన్నా కూడా చాలా పలికేవాళ్ళు. అలాంటిది ఆయన ఏకదాటిగా పద్యాలు చెప్పేయడం ఇవన్నీ కూడా వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ అస్. వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఇన్ ఫ్యాక్ట్. జై బాలయ్య. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో చిన్నపిల్లల హడావుడి అయితే మామూలుగా లేదు టైం ట్రావెల్ అని చెప్పి. సో హాయ్ చిన్న, ఏం పేరు నీ పేరు? అక్షర. సో ఎట్లా ఉంది, ఎక్కారా టైం ట్రావెల్? నీ పేరు? ప్రణయ్. నా టైం ట్రావెల్ అయితే చాలా బాగుంది. అస్సలు అయితే ఫ్యూచర్కి అవుతున్నానో పాస్ట్కి అవుతున్నానో నాకు తెలియదు. అయితే జై బాలయ్య. ఓకే
నీకెలా అనిపించింది? నాకు రైడ్ మంచిగా అనిపించింది. జై బాలయ్య. ఓకే, మామూలుగా బాలయ్య బాబు గారు మూవీస్ చూస్తుంటావా? చూస్తుండు. బాలయ్య బాబు గారు అంటే నీకు ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే ఫైటింగ్ చేస్తారు. ఫైట్లు అవన్నీ చేస్తారు. సో సంక్రాంతి మూవీ అంటే ఇష్టమా మీకు? అవును. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? టైం ట్రావెల్ నుంచి వచ్చారు ఇప్పుడు మీరు? టైం ట్రావెలింగ్ చేసుకుని వచ్చానండి. ఎల్బీ నగర్ నుంచి మెట్రో ఎక్కి అక్కడ ట్రైన్లో పట్టుకొని ఆల్ ద వే ఇక్కడ పీసీఎక్స్ స్క్రీన్లో చూద్దామని. ఎందుకంటే 34 ఇయర్స్ అయింది ఈ మూవీ రిలీజ్ అయ్యి. అప్పటికి నాకు 18 ఇయర్స్. 18 ఇయర్స్. యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ అప్పుడు నేను ఈ మూవీని పెద్ద స్క్రీన్లో చూడలేకపోయానండి. ఈ మూవీని ఇన్నాళ్ళు మేము 34 సంవత్సరాలు కేవలం మేము టీవీల్లో చూసి ఆనందించేవాళ్ళం, కానీ ఈ ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్లో రిలీజ్ చేయడం అంటే ఒక్కసారి గూస్ బంప్స్ లాగా అనిపించింది. ఇంకా నాకు తెలిసి బాలయ్య బాబు అంటే బాలయ్య బాబులో 2 కోణాలు ఉంటాయి, 2 ఫేస్లు ఉంటాయి. ఒకటి అగ్రెసివ్ క్యారెక్టర్స్ చేయడము, ఒకటేమో ఇంత సాఫ్ట్ క్యారెక్టర్స్. సో ఈ మూవీలో బాలయ్య బాబుని చూపించినట్టుగా నాకు తెలిసి అసలు శ్రీకృష్ణదేవరాయలు అంటే ఇలాగే ఉంటాడా అని అనిపించేది ఆ రోజుల్లో సినిమా చూస్తే. అండ్ అట్ ద సేమ్ టైం ప్రసాద్స్లో ఈ మూవీ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ మూవీ ఒక విధంగా చెప్పాలంటే ఒక వండర్ఫుల్ మ్యాజిక్ అండి. మీరు మ్యూజిక్ పరంగా తీసుకున్నా, డైరెక్షన్ పరంగా తీసుకున్నా, ఫోటోగ్రఫీ పరంగా తీసుకున్నా, లేకపోతే క్యారెక్టర్స్ పరంగా తీసుకున్నా, లేకపోతే అన్ఫార్చునేట్లీ చాలా వరకు అప్పట్లో నటించిన వాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు లేరు, చాలా మంది చనిపోయారు. ఇప్పటికి ఎలా ఉంది? అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఎలా అనిపిస్తుంది? సో మామూలుగా ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు మామూలుగా ఎలా? అప్పుడు టికెట్లు దొరికేవి కాదండి. అప్పట్లో చాలా అద్భుతంగా ఉండేది పరిస్థితి. అప్పట్లో ఏంటంటే నేను వైజాగ్లో ఉన్నప్పుడు చిత్రాలయకి వచ్చింది. అప్పట్లో ఆ చిత్రాలయ అంటే ఇప్పట్లో మన ప్రసాద్స్ టైప్లో రిలీజ్ అయింది. బట్ ఈ మూవీని ప్రసాద్స్లో పీసీఎక్స్ ఫార్మాట్లో చూడడం అన్నది, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. డెఫినెట్లీ ఒక నిజంగా చెప్పాలంటే మళ్ళీ టైం మెషిన్ ట్రావెలింగ్ ఈ థియేటర్కి తగ్గట్టు మూవీ అని నేను అనుకుంటున్నాను. మీరు టైం మెషిన్ ద్వారా పాస్ట్లోకి వెళ్ళిపోతే ఏం చేస్తారు? ఏం చేస్తానండి, ఒక్కసారి అంటే గతంలో నా తరపున ఏమైనా జరగరానివి ఉంటే నేను అన్ని సరిదిద్దుకుంటాను, డెఫినెట్లీ సరిదిద్దుకుంటాను. అండ్ లైఫ్లో కొన్ని ఇప్పుడు మనం ఏంటంటే ఎంత కష్టపడినా పైకి రాలేకపోతున్నాము ఏంటన్నది నేను పూర్తిగా అనలైజ్ చేసుకోగలుగుతాను. అండ్ డెఫినెట్లీ ఈ థాట్ రావడం అన్నదే సంగీతం శ్రీనివాసరావు గారికి ఒక అత్యద్భుతమైన ఐడియా అండి. అండ్ నేను ఎక్కువగా అభిమానించే జంధ్యాల గారు దీనికి డైలాగ్స్ రాయడం, మహానుభావుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దీనికి సపోర్ట్ చేయడం, అట్ ద సేమ్ టైం బాలయ్య బాబు ఇంకా అల్టిమేట్ అండి. అవకాశం వస్తే పాస్ట్లోకి వెళ్ళిపోయి కూడా మూవీ థియేటర్లో చూస్తా అంటారు. అయితే నేను ఒకటేనండి, నేను మూవీ ఫ్రీక్నే, కానీ అంటే ఏంటంటే నేను సినిమాని థియేటర్లోనే చూస్తానండి, ఓటీటీలోని టీవీలోని చూడను. అంతే నా కాన్సెప్ట్ అదండి. అది ఇప్పుడు అందరం కావాలంటే చదువు మనం ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి మొత్తం అంతా చదివేసుకోవచ్చు, స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళక్కర్లేదు. కానీ వాళ్ళు అంత కష్టపడి తీసిన సినిమాని, అలాంటి సినిమాని ఇలాంటి థియేటర్స్లో మంచి టెక్నాలజీ, సౌండ్ సిస్టమ్, యాంబియన్స్ అని చూడాలన్నది నా కోరిక అండి. దట్ ఈస్ మై ఒపీనియన్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? టైం ట్రావెల్ తోటి వచ్చారా లేకుంటే మూవీతో? లేదా టైం ట్రావెల్ చేసినట్టే ఉంది. ఇప్పటికి ఒక 30-40 టైమ్స్ చూస్తుంటాను నేను ఆదిత్య 369. మాకు ఫ్యాన్ ఆఫ్ బాలకృష్ణ యాజ్ వెల్. వన్ ఆఫ్ హిస్ ఐకానిక్ పర్ఫార్మెన్సెస్. అప్పట్లోనే ఆ ఏజ్లోనే ఈ ప్లేడ్ కృష్ణదేవరాయలు వెరీ ఎలిగెంట్లీ, చాలా చాలా రాజసం ఉట్టిపడేలాగా చేశారు అప్పట్లోనే. సాంగ్స్ కూడా చాలా చాలా ఇష్టం నాకు సినిమాలో. ఏ ఏజ్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది సార్ ఈ మూవీ? నాకు తెలిసి మేబీ 2-3 ఇయర్స్ ఉంటానేమో నేను. అప్పుడు చూడలేదు నేను, అప్పుడు నాకు తెలీదు. ఇట్ వాజ్ మా నాన్నగారు నాకు చూపించడం, టీవీలో చూపించడము, అదే ఇంట్రడ్యూస్. అవకాశం వస్తే కొంచెం బ్యాక్ వెళ్ళిపోయి ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఏం చేస్తారు టైం ట్రావెల్? నేనా చేంజ్ చేసుకోవాలంటే కొంచెం బాడీ మీద శ్రద్ధ పెడతానేమో, అంతే. అంతే, యా, బెటర్ హెల్త్ అంతే. బాలయ్య బాబు గారి గురించి ఏం చెప్తారు అప్పటికి ఇప్పటికి? అప్పుడు పర్ఫార్మెన్స్ మాత్రమే ఉండేది బాలయ్య బాబుది అప్పటి. ఆల్దో హీ హ్యాడ్ చరిష్మా ఉన్నా కానీ ఈ రోజున హీఈస్ సంథింగ్ ఎల్స్. హీఈస్ అ సూపర్ హీరో యాక్చువల్లీ. అన్ని జనరేషన్స్ని ఇంకా ఇప్పటికీ సస్టైన్ అవుతున్నారు అంటే హీ హ్యాస్ సంథింగ్ బియాండ్ టాలెంట్ కంటే కూడా సమ్ మ్యాజిక్ ఉంది ఆయనలో అని నా ఫీలింగ్. ఈ రోజు కూడా
అన్ని జనరేషన్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. మా అమ్మాయి జనరేషన్ కూడా అట్రాక్ట్ అవుతుంది అంటే థింక్ యాజ్ సమ్ మ్యాజిక్. జై బాలే. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడే ఆదిత్య 369 టైం ట్రావెల్ మిషన్ నుంచి దిగారనమాట. సో ఒకసారి అడిగి చూద్దాం. సో హాయ్ అండి. హాయ్ అండి. సో ఎట్లా అనిపిస్తుంది టైం ట్రావెల్ మిషన్? ఆదిత్య 369 మూవీ నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు యాక్చువల్గా మూవీ చూశాను. ఈరోజు నేను 45 ఇయర్స్ ఉన్నాను. మళ్ళీ ఈ సినిమా ప్రేక్షకులకు ముందు రావడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈ టైం మిషన్ కూడా ప్రేక్షకుల సందర్శనానికి ఇక్కడ ఉండడం, మరి దర్శక నిర్మాతలు సంగీతం శ్రీనివాసరావు సార్ అయితేనేమి, మన బాలయ్య బాబు అయితేనేమి, మరి 90sలోనే ఒక అద్భుతమైన తెలుగు ఇండస్ట్రీలో ఒక సైన్స్ ఫ్యాంటసీ ఫిలిం, చాలా అద్భుతమైన సినిమా తీశారు. అలాంటి సినిమాను ఇప్పుడు మళ్ళీ ఈ తరం ప్రేక్షకులకు ముందుంచడం చాలా సంతోషకరం. ఇలాంటి మరి రిలీజ్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు సార్ గారు అయితేనేమి, మన బాలయ్య బాబు అయితేనేమి, వారందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బాలయ్య ఫ్యాన్స్ తరఫున చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎట్లా ఉంది సార్? అంటే టైం ట్రావెల్ మిషన్ అంటే ఒకప్పుడు మనకి నిజంగా అసలు అవగాహన కూడా లేదు. సో ఇప్పుడు యాక్చువల్గా నేను 6th క్లాస్లో చూడడం జరిగింది. ఇదే టైం ట్రావెల్ మిషన్లో మన సినిమాలో వాళ్ళు 1526 శ్రీకృష్ణదేవరాయ కాలం నాటికి వెళ్ళి అక్కడి పరిస్థితులు, భువన విజయంలో అక్కడ పరిస్థితులు చూసి మళ్ళీ 90sకి వచ్చి మళ్ళీ 2050 సంవత్సరాలకి వెళ్ళి అక్కడ ఫ్యూచర్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయో చాలా స్పష్టంగా సినిమాలో చూపించడం జరిగింది. మరి ఇలాంటి టైం మిషన్ ఈరోజు ప్రత్యక్షంగా చూడడం చాలా ఆనందకరంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మనం చూస్తున్నాం కదా, ఒకసారి టైం ట్రావెల్ మిషన్ లోపలికైతే మనం కూడా వెళ్ళిపోదాం. సో వచ్చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా బటన్స్, ఇవన్నీ కూడా ఆ టైంలో దీంట్లోనే షూట్ చేసినట్టుగా కూడా అనిపిస్తుంది. ఒకసారి పిల్లల్ని అడిగి చూద్దాం, చిన్నపిల్లలు. సో హాయ్. హలో. ఏంట్రా దీని గురించి తెలుసా మీకు? ఎస్. ఏంటిది? టైం మెషిన్. టైం మిషన్ ఎవరు చెప్పారు? ఎలా తెలుసు? మై డాడ్ సెడ్. ఓకే, చూసారా మీరు ఆదిత్య 369 మూవీ? ఎస్. ఎట్లా ఉంది మిషన్? ఎట్లుంది ఇదంతా? It's nice. I like it also to see it. ఓకే, బాలయ్య బాబు గారి సినిమా ఎట్లుంది? Nice. ఓకే, ఇంతమంది ఉన్నారు, అడిగి చూద్దాం. సో నమస్తే సార్. ఎట్లా ఉంది సార్ టైం మిషన్ ద్వారా ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వచ్చారు? అంటే టైం మెషిన్ ద్వారా 91లోకి వెళ్ళి సినిమా చూస్తున్నాము. టైం మెషిన్ ద్వారా 91లోకి వెళ్ళి ఆదిత్య 369 మళ్ళీ చూస్తున్నాం. ఓకే, టైం మిషన్ ద్వారా అప్పుడు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది సార్? అప్పుడు మీరు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు? చూడలేదండి సినిమా, వెళ్తున్నాం యాక్చువల్గా. మేము ఇప్పుడు వెళ్తున్నాం. ఓకే, ఎట్లా ఉంది సార్? అప్పుడు మీరు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు వచ్చింది మూవీ? అప్పట్లోనా ఐ థింక్ 10th క్లాస్ అట్లా. 10th క్లాస్. సో మళ్ళీ రిలీజ్ అవుతుంది. అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. బేసిక్గా బాలకృష్ణ అంటే అభిమానం. సో అంటే బాలకృష్ణ సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా ఏదంటే ఆదిత్య 369. సో అలాంటి సినిమా మళ్ళీ ఇంత బిగ్ స్క్రీన్లో, అది కూడా ఐమాక్స్ స్క్రీన్లో చూస్తున్నాం. సో ఫీలింగ్ సో ఎక్సైటెడ్, సో హ్యాపీ. సార్ చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ సినిమా క్లాసిక్ అండి. ఇలాంటి మళ్ళీ ఈ జనరేషన్కి ఎంతైనా అవసరం. ఈ కిడ్స్కి చూపించాలి ఇలాంటి మూవీస్. ఆ రోజుల్లోనే సంగీతం శ్రీనివాసరావు గారు అంత పెద్ద విజనరీ డైరెక్టరు. ఈవెన్ అన్ని వర్గాలకి అందరూ చూడదగ్గ సినిమా. పిల్లలు ఈవెన్ కిడ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేసే సినిమా. ఇది మళ్ళీ రిలీజ్ చేయటం యాజ్ ఎ బాలకృష్ణ ఫ్యాన్గా బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ ఈరోజు కూడా ఈ కలెక్షన్లు కూడా ఏమాత్రం తగ్గకుండా బాగా కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. మీరు చూడొచ్చు ఫ్యామిలీ కూడా ఎలా వస్తున్నారు, కిడ్స్. చాలా హ్యాపీగా ఉందండి.